నమస్తే, నేను పూర్ణ. వెల్కమ్ టు పూర్ణరాజా ఫార్మింగ్. ఈ వీడియో వచ్చేసి ఒక చిన్న గార్డెన్ అప్డేట్ అండి. హైదరాబాద్లో ఈ మధ్య వర్షాలు పడుతున్నాయి కదా, 2 డేస్ నుంచి మొక్కలకి వాటర్ పట్టలేదు. వాటర్ పట్టడానికనేసి నేను మా చిన్నోడు గార్డెన్కి వెళ్ళేసరికి కరెక్ట్గా మా ల్యాండ్ ముందు రోడ్ వర్క్ అయితే జరుగుతుంది. లాస్ట్ మంత్ ఇక్కడ మంచినీళ్ళ కోసం అని చెప్పేసి రోడ్లన్నీ తవ్వారు. పైప్స్ వేయడం వల్ల రోడ్స్ అన్ని డ్యామేజ్ అయ్యాయి. మళ్ళీ డాంబర్ రోడ్ వేస్తున్నారండి. ఇక్కడ మీరు చూస్తే శంకు పువ్వులు స్కై బ్లూ కలర్ అండి. ఇది వచ్చేసి నేను ఏప్రిల్ 1st వీక్లో కటింగ్స్ పెట్టాను. చిన్న కటింగ్ పెడితే బాగా సెట్ అయ్యి ఎంత బాగా పూస్తుందో చూడండి. ఒక కొమ్మ నాటాను. మనకు సీడ్స్తో కంటే కొమ్మలతో పెట్టిన మొక్కలు చాలా ఫాస్ట్గా ఫ్లవర్స్ వచ్చేస్తాయి. సో కొన్ని పువ్వులు, ఆకుకూరలు, అలాగే పచ్చిమిర్చి కొన్ని కట్ చేసుకొని మొక్కలకి లైట్గా వాటరింగ్ చేసి వచ్చాను. ఎందుకు అంటే కొద్దిగా క్లౌడీగా అనిపించిందండి. ఈరోజు కూడా వర్షం పడుతుందేమో అనుకున్నా, కానీ లైట్గా పడి ఆగిపోయింది ఈవినింగ్. సో గార్డెన్లో ఎక్కడ చూసినా సాప్లింగ్సే. బంతి, జినియా, కాస్మోస్, డైజీ, ఇవన్నీ సాప్లింగ్స్. శంకు పువ్వులు చూడండి, గార్డెన్లో కొమ్మలతో పెట్టిన మొక్కలకి ఎంత బాగా పువ్వులు వచ్చాయో. పింక్ కలర్ అయితే ఎంత పెద్ద పెద్ద ఫ్లవర్స్ వచ్చాయో. నేను మెయిన్గా గార్డెన్కి వెళ్ళింది ఇంపోర్టెడ్ రెయిన్ లిల్లీ బ్లూమ్ అయి ఉంటాయని వెళ్ళాను. బట్ అన్ని మొక్కలు మొగ్గలతో ఉన్నాయండి. ఓన్లీ ఫ్లవర్స్ ఇచ్చుకున్నాయి. ఇవి కట్ చేసుకొని వచ్చాను. రేపు వెళ్ళాను అనుకోండి, చాలా మటుకు డిఫరెంట్ కలర్స్ ఉంటాయి. రేపు మళ్ళీ మా గార్డెన్లో పూసిన అందమైన రెయిన్ లిల్లీస్ మీకు చూపిస్తాను. అలాగే టేబుల్ రోజెస్ అయితే ఒక 10 to 12 కలర్స్ ఉంటాయండి, ఆల్ మల్టీ పెటల్వి. ఈ వీడియో మొత్తం చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా కొత్త ఛానల్ పూర్ణరాజా ఫార్మింగ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.